మార్చి 20 రాజ్యములోనికి దూసుకెళ్లటము. క్రైస్తవుడు పరలోకానికి చేరువయ్యే కొద్దీ అతని ఆత్మను మోసగించి అతని మహిమ కిరీటాన్ని దొంగిలించడానికి ప్రయత్నించే శక్తులు అంతకంతకు ఎక్కువవుతాయి. తీర్పు దినాన తమ శిక్షను తప్పించుకోవడానికి ఏదైనా పేద బానిస వేషంలో కనిపించగలిగితే బాగుండని అపవాది, ఈ లోకపు అధికారులు ఆశపడతారు. ఆ రోజున వారి హోదాలు, బిరుదులు, ఐశ్వర్యం వారి గౌరవార్థం కాక వారి శాశ్వత అవమానానికి మరియు శిక్షకు నిదర్శనాలుగా చదవబడతాయి. సాతాను శక్తి పరలోక ప్రయాణాన్ని కఠినతరం చేస్తుందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. అపవాది అంత బలవంతుడై పరలోక మార్గమంతా వాని అడ్డంకులతో నిండి ఉన్నప్పుడు నూతన యెరూషలేము గోడల మీద మన విజయ పతాకాన్ని ఎగురవేయడానికి ముందు మనం నిశ్చయంగా కొంత మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది. ప్రమాదకరమైన సుదూర ప్రయాణాన్ని ఒక వ్యక్తి ఎటువంటి రక్షణ లేకుండా ఒంటరిగా చేస్తుంటే దారిలో దొంగలు ఉండరని అతడు భ్రమిస్తున్నాడని మనం అనుకుంటాము. అతని తెలివితేటలను కూడా మనం ప్రశ్నిస్తాము. నేడు క్రైస్తవులమని చెప్పుకునే అనేక మంది కపటులు అలాగే ప్రయాణం చేస్తున్నారు. తాము పరలోకానికి వెళ్తున్నామని చెబుతారు కానీ ఇతర భక్తులతో కలిసి సాగడానికి ఇష్టపడరు. ప్రయాణంలో తమకు ఎవరి తోడు అక్కర్లేదన్నట్లుగా ప్రవర్తిస్తారు. వారిలో చాలామంది కనీసం కవచం లాంటిది కూడా లేకుండా వెళ్తున్నారు. మరికొందరు లేఖనాలనే ఆయుధాలు లేకుండా దేవుని కరుణపై కేవలం గాలి నిరీక్షణలతో బయలుదేరుతున్నారు. అటువంటి నిరీక్షణ తుప్పు పట్టిన తుపాకీ వంటిది. దానిని వాడాలని చూసినప్పుడు అది గురితప్పి మూర్ఖుని ముఖానికే తగులుతుంది. లోకరీత్యా ఎంతో విజయవంతమైన ఈ వ్యక్తులు తాము భూ సంబంధమైన ఆస్తులను సంపాదించడానికి పడిన శ్రమలో 1000వ వంతు కూడా పరలోకాన్ని పొందడానికి పడడం లేదు. నిద్రపోతుంటే ఆస్తులు రావని, చేతులు జేబులో పెట్టుకుని తిరిగితే కుటుంబాలు గడవవని వారికి తెలుసు. లోకంలో నీవు విజయానికి దగ్గరయ్యే కొద్దీ నిన్ను మోసగించే దొంగలు ఎక్కువవుతారు. అలాగే క్రైస్తవుడు పరలోకానికి చేరువయ్యే కొద్దీ సాతాను వాని కిరీటాన్ని దొంగిలించడానికి మరింతగా ప్రయత్నిస్తాడు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. సాతానును ఒంటరిగా నీవు ఎదిరించలేవు. అలాగే దేవునికి విరోధంగా సాతాను నీకు సహాయం చేయలేడు. కానీ నీవు క్రీస్తు పక్షాన నిలబడితే నీ సొంత బలహీనతల నుండి మరియు సాతాను నుండి నీవు విడిపించబడతావు.